హాయ్ అండి అందరికీ. ఈ నెట్ ప్యాటర్న్ అయితే ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చిందంటే అంత బ్యూటిఫుల్‌గా వచ్చింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీని స్టిచ్చింగ్ వీడియో అయితే ఇప్పుడు చూసేయండి మీరే. దీనికైతే గ్రే కలర్ శారీ వచ్చిందనమాట. వీళ్ళు నెట్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ ఏదైనా డిజైన్ పెట్టండి మీకు ఇష్టం వచ్చినట్టు. ట్రెండింగ్‌లో ఉన్నది అన్నారు. నాకైతే ఈ డిజైన్ నచ్చింది. వీళ్ళకి సెండ్ చేశాను. వీళ్ళైతే ఓకే పెట్టియండి అన్నారు. ఇప్పుడు కట్ వర్క్ అన్ని బ్లౌజ్‌లకి కట్ వర్క్ జరుగుతుంది కదా ఇప్పుడు. ఈ కట్ వర్క్ నెట్ ప్యాటర్న్‌లో కూడా ఉందండి. ఇలా మనకి బ్యాక్ సైడ్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకుని శారీ కలర్ ఇలా లేయర్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఒకటే డిస్టెన్స్ లాగా. నేను స్టిచ్ చేయడం అయితే ఇది ఫస్ట్ టైమే. కానీ ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా వచ్చింది డిజైన్. మీకు ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం ఫస్ట్ బోట్ నెక్ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. బోట్ నెక్ ఎలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ మనం బోట్ నెక్కి ఎంత విడ్త్ కట్ చేసుకుంటామో అంత కట్ చేసుకున్న తర్వాత ఆ విడ్త్లో ఈ ప్యాటర్న్ అయితే పెట్టుకోవాలన్నమాట. నెట్ ప్యాటర్న్ నేను నా వీడియోస్లో పెట్టాను కదా పెళ్లి కూతురు బ్లౌజ్ స్టిచ్ చేయాలని. ఆ పెళ్లి కూతురులో ఇదొక బ్లౌజ్ అనమాట. కొన్ని దాంట్లకి సింపుల్గానే పెట్టేశారు. హెవీ బ్లౌజెస్ ఏం పెట్టలేదు. ఇదొక్కటే కొంచెం న్యూ మోడల్గా ఉందని ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇలా మనకు ఇలా బాక్స్ టైప్ లాగా మనం నెట్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత నాకు ఇలాంటి డిజైన్స్ అంటే చాలా ఇష్టము. నేను కూడా కుట్టుకుందాం అనుకుంటాను కానీ కస్టమర్ బ్లౌజెస్ కుట్టడానికే టైం సరిపోవట్లేదు. ఇంక నేను ఎప్పుడంటే నా పండగ రేపు ఉంది అనగా తెల్లవారుజామును అలా ఇప్పుడు వేసుకుంటాను. ఒక గంట ముందర స్టిచ్ చేసుకొని అప్పుడు వేసుకుంటాను అనమాట. నా బ్లౌజులు నేను కుట్టుకోవడానికి టైం అస్సలు సరిపోదు. మనది అంటే మనకు అసలు నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది. కుట్టుకుందాంలే మనదే కదా ఇప్పుడు అడిగిపోయేది మనం అన్నట్టుగా. ఇవ్వండి ఇలా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడి వరకు ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇలా ఫస్ట్ కరువు ఉంది కదా ఆ కరువు దగ్గర నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అందుకని ఇలా మనం ఇక్కడ మనం రౌండ్ షేప్ వేసుకుంటామా మనం ఏమైనా దీంట్లో నెట్ ప్యాటర్న్స్లో మనకి డిజైన్స్ కూడా ఉంటాయి. ఇలా కుట్టింది ఇలా కట్ చేసుకోవాలి. దీనికి పైపింగ్ వేసుకోవాలి. వీళ్ళవే 7 బ్లౌజెస్ ఉన్నాయన్నమాట. 7 బ్లౌజెస్లో 3 బ్లౌజెస్ ఏమో నార్మల్గా స్టిచ్ చేశాను పైపింగ్ వేసేసి. అన్ని బ్లౌజులు హెవీగానే ఉన్నాయి. ఇంకా మనకు అట్లా హెవీగా ఉన్నాయి కదా దీనికి ఏం డిజైన్ పెట్టినా కూడా అంతగా బాగోదు. రౌండ్ నెక్ పెట్టేసి పైపింగ్ వేసేయండి అన్నారు. అంటే బ్యాక్ సైడ్ మొత్తము ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందనమాట. హ్యాండ్స్కి కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది. అందుకని డిజైన్స్ ఏం వద్దన్నారు. ఒక 3 బ్లౌజెస్కి మాత్రం డిజైన్ పెట్టమన్నారు. ఒక డిజైన్ ఏమో నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను అది ఒకటి. ఈ బ్లౌజ్ ఒకటి. నెక్ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ సైడ్ బోట్ నెక్కే హోల్ ఉందన్నమాట. హోల్ పెట్టేసి స్టిచ్ చేశాను. మొత్తం 6 బ్లౌజెస్ ఈరోజే కంప్లీట్ చేసేసాను. ఇది థర్డ్ బ్లౌజు. దీని మీద టైం కొంచెం ఎక్కువ పట్టిందిలేండి. ఎందుకంటే ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నాను కదా కొంచెం నిదానంగా వేస్ట్ కాకూడదని. నా దగ్గర నెట్ సేమ్ అయితే దొరికేసింది. ఇంకా నార్మల్ పైపింగ్ మనం ఎప్పుడు వేసుకుంటాం కదా సేమ్ అలానే పైపింగ్ వేసుకుని ఇక్కడికి వీళ్ళది బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడం థర్డ్ ట్రిప్ అనమాట. వీళ్ళు బ్లౌజులు అన్నీ అయిపోయి ఇప్పుడు డ్రెస్సెస్ ఉన్నాయి. డ్రెస్సెస్ స్టిచ్ చేయాలి అన్నారు. ఇవి ఇచ్చేస్తే డ్రెస్సులు తీసుకొస్తామన్నారు.
ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక గీసుకున్నాం కదా, సేమ్ అక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం ఒకసారి కొలుచుకోవాలన్నమాట. మనం బోట్ నెక్ పెట్టేటప్పుడు 14 ఇంచెస్ పెట్టుకుంటాం కదా, ఆ 14 ఇంచెస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలా లేకుండా తగ్గింది అంటే మళ్ళీ మనకు షోల్డర్ టైట్ అయిపోతుంది. అందుకని ఒకసారి టేప్ తీసుకొని చెక్ చేసుకోవాలి. అండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు మనకి 14 ఇంచెస్ రావాలి చూడండి. ఇలా చూసి పెట్టుకోవాలి. ఫస్ట్ నేను క్యాన్వాస్ పెట్టేసి కట్ వర్క్ మీద స్టిచ్ చేశాను అనమాట. దాని తర్వాత ఈ నెట్ ఫ్యాబ్రిక్ కట్ వర్క్ నేను పై కుట్ అనేది వేయలేదు. ఇప్పుడు ఒకటేసారి పై కుట్ అనేది వేసేస్తాను. అటువైపు మనకు పెద్ద పెద్దగా అవుతుంది కుట్టు, ఆ కుట్టు ఇప్పేయాలి. ఇప్పేసి హెమ్మింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. నా దగ్గర కూడా ఇలాంటి బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసుకున్నాను అనమాట నేను. కానీ ఇలా లేయర్స్ లేయర్స్ లాగా లేకుండా మధ్యలో ఒక బంచ్ అయితే పెట్టుకున్నాను. సో ఇదే రౌండ్ నెక్లో కట్ వర్క్ లేకుండా రౌండ్ నెక్ అనేది పెట్టేసి బ్యాక్ సైడ్ నెట్ వేసేసి మధ్యలో ఒక బంచ్ అనేది పెట్టాను. కానీ నెక్ చూసిన తర్వాత ఇది కూడా మనం ఒకటి కుట్టుకుందాం అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా? ఇలాంటి డిజైన్స్ కుట్టాలంటే ఎంత టైము. ఈ బ్లౌజ్ కుట్టడానికి నాకు 2 అవర్స్ ఏమో పట్టింది మొత్తము. ఈ డిజైనర్ బ్లౌజ్ కుట్టడము, 2 పైపింగ్ బ్లౌజ్ కుట్టుకోవడం 2 ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఈ డిజైన్ మొత్తం స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు వెనకాల ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం ఇప్పేసి ఆ పేపర్ అంతా చించేసిన తర్వాత పైపింగ్ అనేది పైనుంచి స్టిచ్ చేసుకున్నామంటే డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే.
ఎలా ఉంది? ఈ డిజైన్ బాగుందా? నచ్చితే కామెంట్ చేయండి.